అందరూ వినాయక చవితి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? మా హస్బెండ్ ఇండియాలో ఉన్నారని చెప్పి మా ఫ్రెండ్ "నువ్వు ఒక్కదానివే ఏం పండగ సెలబ్రేట్ చేసుకుంటావులే మా ఇంటికొచ్చేయ్" అని పిలిచింది. ఇంకా పండగ అంటే మినిమమ్ 4, 5 వెరైటీలు ఉండాల్సిందే. కానీ తిను ఇంకా ఎక్కువ వెరైటీసే వండింది. వీళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ఇంకా నేను ఇంటికెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ రెడీ అయ్యి మా కమ్యూనిటీలో వినయ్ బ్రో దగ్గరికెళ్ళి ఆయనకు హాయ్ చెప్పేసి కమ్యూనిటీలో ఉన్న అందరితోటి కొంచెంసేపు ఇంటరాక్ట్ అయ్యి అక్కడ కూడా కొంచెం ప్రసాదాలు ఉంటాయి కదా, మరి వినాయక చవితి అంటే ఎన్ని ప్రసాదాలు ఉంటాయి. ఆ ప్రసాదాలన్నిటిని కూడా ఒక చూపు చూశాను. ప్రసాదంని ప్రసాదంలానే తిన్నాను. ఎందుకంటే వేరే ఫ్రెండ్ డిన్నర్‌కి పిలిచింది. లేపోతే మీకు తెలిసిందే కదా రఫ్ ఆడించేదాన్ని. నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తే తిను ఇంట్లోనే చాలా డెకరేట్ చేసింది. మరి వినయ్ బ్రో బర్త్‌డే అంటే ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుంది హడావిడి మామూలుగా ఉండదు. ఇక్కడ నేను డిన్నర్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఒక చూపు చూసి ఇంకా ఐ కాల్డ్ ఇట్ ఎ డే. సరే వినాయక చవితి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఈ పండక్కి సంబంధించిన ఒక క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ కమెంట్స్‌లలో చెప్పండి. వినాయక చవితికి పాలవెల్లి కడతాం కదా, అది ఎందుకు కడతారు? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్?